కానీ ఎవరికి ప్రజలకు ప్రయోజనం లేదని పక్కన పెడితే వైసీపీకి ఉద్యమంలో ఏమైనా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే ముందు కార్యరంగంలో దిగితే సంఘటన అంటాం దీన్ని, అంటే గ్యాదరింగ్ అనమాట. గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో కూర్చుని ఎవడు పనాడు చేసుకుంటా ఉంటుంటే రేపు పొద్దున పార్టీలు ఎట్ట నడుస్తాయి, రాజకీయాలు ఎట్ట నడుస్తాయి. రాబోయే రోజుల్లో ఓహో మన పార్టీ యాక్టివిటీలోకి దిగిందిరా, మనం కూడా దిగుతుండాలరా. దిగినప్పుడు 10 మందితో మాట్లాడతాం. అక్కడ మాట్లాడినప్పుడు ఇంకో కార్యక్రమంలో కలిసి వెళ్దామని ఉంటుంది. లేదా అక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టారంటే కసి వస్తుంది. ఏంది మన ఎస్ఐ ఎట్టన్నాడు, ఈసీఐ ఎట్టన్నాడు, కానిస్టేబుల్ ఎట్టన్నాడు, ఏందంటే మనం అంతేర్యాదోలాగా కనబడుతున్నామా, కాబట్టి మరింత కసిగా రావాలి, మనం పవర్లోకి రావాలి. ప్రతి అంశము కూడా భవిష్యత్తుకి ఒక ఆరంభం అవుతుంది. ప్రస్తుతం ఓ రకంగా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి మీడియాలో ముప్పేట దాడికి గురవుతా కేసులు బారిన పడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంకా కోలుకోలేదు. ఆ కోలుకోవడం కోసం ఈ కార్యక్రమం, అంటే ఇక ఆ గొడవల్లో నుంచి ఇటుకి డైవర్ట్ చేసి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఉద్యమాలు అనేది ప్రారంభమైనప్పుడు ఆటోమేటిక్ గా ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అవును, రైట్, చూద్దాం.